హాయ్ హలో అండి, నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి నా ఈ వీడియోని మీ ముందు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే, మా స్కూల్లో సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయులైన శ్రీ బలవంత్ రెడ్డి సార్ గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ మా స్కూల్లో ఎంతో ఘనంగా జరిపాము. సో ఇవాళ నేను మీ అందరు కూడా ఆ వీడియో చూడాలని చెప్పి ఈ వీడియోని మీ అందరి ముందు పోస్ట్ చేస్తున్నాను. ఇక బలవంత్ రెడ్డి సార్ గారి గురించి చెప్పాలంటే, సార్ వచ్చేసి చాలా మంచి వ్యక్తి. ఇంకా అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి యూనియన్స్లో ఉన్నారు సారు. కాబట్టి అంతేకాకుండా అందరితో కలివిడిగా ఉంటారు. అసలు అటువంటి మా పెద్ద గురువు అయిన మా పెద్దన్నయ్య అయిన శ్రీ బలవంత్ రెడ్డి సార్ గారి రిటైర్మెంట్ అయితే మాకు మాత్రం చాలా చాలా బాధగా అనిపించింది. బట్ ప్రతి ఒక్కరి జీవితంలో రిటైర్మెంట్ అనేది కామన్ కాబట్టి ఇంకా తప్పదు. కాబట్టి ఇంకా మేము కూడా సార్ గారి యొక్క రిటైర్మెంట్ సెలబ్రేషన్స్ని చాలా ఘనంగా మా స్కూల్లో జరిపాము. అయితే ఈ సెలబ్రేషన్స్కి సార్ గారిని అయితే మేము మొదటగా రథం పైనుంచి తీసుకొని వచ్చాము. అలా రథం పైనుంచి బయటి నుంచి గేట్ నుంచి స్టేజ్ వరకు సార్కి రథంలో తీసుకొని వచ్చాము. సార్ని, సార్ వారి మిస్సెస్ని అలా తీసుకొని వచ్చాము. అంతేకాకుండా ప్రతి ఒక్క లీడర్స్ని, ఇంకా స్పీకర్ గారిని, మా డిఓ సార్ గారిని అందరినీ కూడా ఇన్వైట్ చేశాము. యాజ్ ఏ ఎజెండా ప్రకారంగా వాళ్ళందరూ కూడా కంపల్సరీగా వస్తారు. సో అలా అందరినీ ఇన్వైట్ చేశాము. సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వచ్చారు. ఇంకా ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే మేము సాంగ్ అయితే ఒకటి పెట్టాము, స్వాగతం సాంగ్. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుమ స్వాగతం అనే సాంగ్తో చేశాను. స్పెషల్గా చెప్పాలంటే, సార్ ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో విధాలుగా ఏ హెల్ప్ అడిగినా కూడా వెనకడుగు వేయకుండా సార్ ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. అంత మంచి గుణం ఉన్న మా బలవంత్ రెడ్డి సార్ గారు రిటైర్మెంట్ మేము కూడా గ్రాండ్గా జరుపుతున్నాము. ఇక అంతేకాకుండా సార్ వారి విషయంపై సోది కూడా చేపించారు మా స్కూల్లో పీటీ సార్ అయిన శ్రీ కేశవరెడ్డి సార్ గారు. అబ్బాయి అయితే చాలా ఎక్సలెంట్గా సోది పర్ఫార్మెన్స్ చేశారు. వినండి. మంచి పదవులు పొందుతావు. రంగారెడ్డి జిల్లాలోనే మంచి టీచర్ అనిపించుకుంటావు ధర. సమయ పాలన చక్కగా నిర్వహించి అలా సోది పర్ఫార్మెన్స్తో పాటు సార్కి నచ్చిన డ్యాన్సెస్ ఎన్నో, కొంచెం యాక్టివ్గా అసలు ఎన్ని ఇక ఆర్ట్స్ ఉన్నాయంటే సార్లో కూడా నవరసాలు అనొచ్చు. నిజంగా కూడా చాలా చాలా ఆర్ట్స్ ఉంటాయి సార్లో. హాస్యభరితమైనవి కూడా చేస్తూ ఉంటారు. అలాంటి సార్ గారు యాక్టివ్గా ఉండే సార్, అసలు సార్ని చూస్తుంటే సార్కి అప్పుడే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసిందా అనిపించింది మా అందరికీ మాత్రం. అసలు సార్ లాంటి వారు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు. ఎంతో హెల్ప్ఫుల్. అసలు సర్వీస్ మ్యాటర్స్లో కూడా ప్రతి ఒక్క టీచర్ కూడా ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తారు సార్. అంత మంచి మెంటాలిటీ ఉన్న సార్ కూడా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటాము మేమందరము. అయితే ఆ ప్రోగ్రాం ద్వారా కొన్ని డ్యాన్సెస్ కూడా చేశారు పిల్లలు. తర్వాత చూడండి, ఇక్కడ గజమాల అంటారు, పుదీనాతో చేసిన గజమాలతో కూడా అతని యొక్క అభిమానులు అంటారు, సార్కి ఉన్న అభిమానులు కూడా ఎంతోమంది, వాళ్ళందరూ కూడా ఇలా గజమాలతో సార్ని, సార్ ఫ్యామిలీని సత్కరించారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఇటువంటి ఫంక్షన్ని చూడలేదు అని అనిపించింది. ఇక అలా జరుగుతున్న వేరే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న స్కూల్స్ అందరూ వచ్చి, స్కూల్ నుంచి స్టాఫ్ అందరూ కూడా వచ్చి సార్కి సన్మానించారు. ఇంకా అంతేకాకుండా ఈ ప్రోగ్రాం వచ్చేసి మార్నింగ్ 11:30కి స్టార్ట్ అయితే కంటిన్యూస్గా జనాలు ఫ్లో వస్తూనే ఉన్నారు, సన్మానం చేస్తూనే ఉన్నారు, సన్మానం చేస్తూ ఉన్నారు. అలా ఈవినింగ్ 7 వరకు కంటిన్యూగా మార్నింగ్ 11 o'clock నుంచి పాపం సార్ వాళ్ళైతే లంచ్ కూడా చేయలేదు. వస్తున్న వాళ్ళు సార్ని కలుస్తున్నారు, సన్మానం చేస్తూనే ఉన్నారు, స్పీచెస్ అనేవి కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయి, డ్యాన్సెస్ కానీ అలా ప్రోగ్రామ్స్ అన్నీ గోయింగ్ ఆన్. అలా ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా కంటిన్యూగా అవుతూ లాస్ట్ 7 o'clock వరకు సార్ అయితే అసలు ఫ్రీ అవ్వలేదు.
ఇంకా ఫైనల్లీ స్పీకర్ సార్ కూడా వచ్చారు, ప్రసాద్ గారు కూడా. సార్కి చాలా మంచి ఫ్రెండ్ అట. అట్లనే అంతేకాకుండా స్పీకర్ సార్ యొక్క మంచితనం కూడా మాకు ఆ రోజు తన స్పీచ్లో తెలిసింది. సార్ పట్ల తను ఎంతో బాగా మాట్లాడారు. ఇక లంచ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా చేయించారు మా బలవంత్ రెడ్డి అన్న గారు. సూపర్ సార్, సూపర్, సో నైస్ లంచ్. ఇంకా ఫైనల్లీ సార్ మాట్లాడుతుంటే మా కళ్ళల్లో కన్నీళ్ళు ఆగలేకపోయాయి, అంత బాగా మాట్లాడారు. మమ్మల్ని అందరినీ అసలు అక్క చెల్లెల్లా ట్రీట్ చేసి మా గురించి మాట్లాడుతూ ఉంటే అసలు మాకైతే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అలాంటి మా బ్రదర్ అయిన బలవంత్ రెడ్డి సార్ గారు రిటైర్మెంట్ అవుతున్నారంటే మాకు మాత్రం చాలా చాలా బాధగా అనిపించింది. ఫైనల్లీ చాలా బాగా జరిగింది ప్రోగ్రాం మాత్రం. సూపర్ ఎక్సలెంట్గా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా మార్నింగ్ 11కి వచ్చారంటే 7 o'clock వరకు ఎవ్వరు కదలలేరు. లాస్ట్ మూమెంట్లోనే కొంచెం లేట్ అయ్యిందని అప్పుడు వెళ్ళిపోయారు తప్ప ఫైనల్లీ ఎండింగ్ వరకు చాలా మటుకు అందరూ ఉన్నారు. స్పీకర్ సార్ వచ్చి మాట్లాడే వరకు కూడా అందరు ఉన్నారు. హోప్ వీడియో నచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ.